బంజారాల ఆరాధ్య దైవం సంత్ శివలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలోని చీకటి మామిడి తిరుమల నాథస్వామి ఆలయ ఆవరణంలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ముందుగా చీకటి మామిడి చౌరస్తాలో బంజారాలతో కలిసి బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు। అనంతరం తిరుమల నాథస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు। ఆ తర్వాత సేవాలాల్ మహారాజ్ వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ సందర్భంగా ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య మాట్లాడుతూ సంత్ శివలాల్ మహారాజ్ బంజారాల ఆరాధ్య దైవం అన్నారు। బంజారాలకు హిందూ ధర్మ గొప్పతనాన్ని తెలియజేశారని, గత ప్రభుత్వం బంజారాల కోసం కోరిన సెలవులను ప్రకటించలేదని, కానీ ఈ ప్రజల ప్రభుత్వం ఫిబ్రవరి 15ను శివలాల్ జయంతిని పురస్కరించుకుని ఆప్షనల్ సెలవు దినాన్ని ప్రకటించడం చాలా సంతోషకరమన్నారు। మన జిల్లాలో కూడా బంజారా భవనంతో పాటు శివలాల్ మందిరాన్ని నిర్మాణం చేయడంతో కోసం ప్రభుత్వాన్ని ఆలోచిస్తుందని తెలిపారు। तस्मै ब्रह्मज ब्रह्माज आयुर्कीर्तिं प्रजान्दतु तस्मात् ब्राह्मणं मूर्धा परमेष्टि स्वर्गात् समानानामुत्तम सेवेन्द्रिये प्रतिष्ठति धनं धान्यं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शुभम् वीर्लवंशाभिरुद्रस्तो राजमुखे राजद्वारे सर्वदा दिग्विजय తెలంగాణ ప్రజలకు సంత్ శివలాల్ గారి 285వ జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంత్ శివలాల్ హిందువుల ఆరాధ్య దైవంగా, బంజారా ఆరాధ్య దైవంగా పూజించుకున్నటువంటి సందర్భంగా ఆయన 285వ జన్మదినాన్ని బొమ్మరామరం మండలంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది। సంత్ శివలాల్ 1739 ఫిబ్రవరి 15న జన్మించినటువంటి హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి గొప్ప మహారాజుగా ఆ రోజు చరిత్ర చెప్పబడుతుంది। బ్రిటిషర్లతోటి ఎంతో కొట్లాడి ఈ ప్రాంతంలో అహింస ఉండొద్దు, హింసతోటి ఏది సాధించలేము, అహింసతోటే అన్నీ సాధించవచ్చు అని చెప్పి హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి సంత్ శివలాల్ గారి మార్గంలో మనందరం నడిచి ఇంకా ఈ దేశ సార్వభౌమాధికారాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడంలో సంత్ శివలాల్ ఎంతో కొనియాడింది। కాబట్టి ఆ మహారాజు చేసినటువంటి చూపినటువంటి బాటలో మన యువతరం ఇంకా ముందుకు పోవాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలి చెప్పి ఆనాడే ఏ చదువు లేనాడే
ఆయన మన హిందూ ధర్మాన్ని గొప్పగా కొన్నటువంటి మహారాజు కాబట్టి ఈరోజు ఆయన జన్మదినాన్ని ఈ ఘనంగా జరుపుకోవడం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 15న సెలవు దినంగా ప్రకటించి బంజారా సోదరులందరూ కూడా ఒక గొప్ప విజయంగా పంతుదల సేవలాల్ గారి జన్మదినాన్ని అధికారంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో పంత్ సేవాలాల్ మహారాజ్ గారి గుడి కూడా నిర్మించి పెద్ద ఎత్తున ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కృతజ్ఞత ఉంది. ఆలేరు ప్రజలందరూ కూడా ఈ పంత్ సేవాలాల్ గారి జన్మదినంలో ఘనంగా పాల్గొని ఆయన జన్మదినాన్ని జరుపుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం.